మమత ఇలాకాలో సువేందు అధికారి ఒక హెడ్లైన్. అసెంబ్లీ ఎన్నికల నగారం మోగిన మరుసటి రోజే పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు భాజపా తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నుంచి ప్రస్తుత శాసనసభలో ప్రతిపక్ష నేతగా సువేందు అధికారిని బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఆయన నందిగ్రామ్ నుంచి పోటీ చేసి మమతాను ఓడించారు. తదనంతరం ఆమె భవానీపూర్ నుంచి గెలిచి శాసనసభలో ప్రవేశించారు. అంటే ఆల్రెడీ పరాభవం ఉన్నప్పటికీ చెలరేగిపోతుంది ఈవిడ ఎక్కువ సీట్ల వల్ల. ఈవిడే అసలు గెలవలేదు, గెలవని ఆవిడ ఈవిడికి ఇంకా ముఖ్యమంత్రి హోదా ఏంటి అనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ సువేందు అధికారిని ఈమెకి మీద పోటీగా వెస్ట్ బెంగాల్లో భవానీపురం నుంచి ఈసారి భాజపా ప్రవేశపెట్టబోతుంది. అండ్ మోర్ ఓవర్ తొలి విడత జాబితాను కూడా రిలీజ్ చేసింది. సో అలాగే కేరళకు సంబంధించి కూడా 47 మంది, కేరళలో 47 మంది, పశ్చిమ బెంగాల్లో 144 మంది అభ్యర్థుల పేర్లను భాజపా ప్రకటించింది. కేరళలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను నియోజకవర్గం నుంచి వి మురళీధర్ను కళకోట్టం స్థానం నుంచి అభ్యర్థులుగా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి జార్జ్ కురియన్కు కంజీరిపల్లి స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది.